జాయింట్ పెయిన్స్ ఉన్నా, జాయింట్ డిస్లొకేట్ అయిపోతున్నా, జాయింట్లో వాపులొస్తున్నా, జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్స్ వస్తున్నా, ఏదొచ్చినా నొప్పులొస్తున్నా, ఎముకలు, నరాలు నడవలేకపోతున్నా, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, జాయింట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నా బాడీలో ఏదో ఒక పార్ట్ భయంలో ఉంది. ఆ పార్ట్ వల్ల నా బోన్స్, నా జాయింట్స్ అస్సలు పని చేయట్లేదు. ఎస్, జాయింట్ పెయిన్స్ ఉన్నా, జాయింట్ డిస్లొకేట్ అయిపోతున్నా, జాయింట్లో వాపులు వస్తున్నా, జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్స్ వస్తున్నా, ఏదొచ్చినా నొప్పులు వస్తున్నా, ఎముకలు, నరాలు నడవలేకపోతున్నా, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, జాయింట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫ్యామిలీలో ద నెట్వర్క్ సిస్టమ్ రూట్లోంచి వస్తుంది. రూట్ ఇస్ ద బోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చేసుకోండి. బోన్స్ తయారవుతాయి రూట్లోంచి, రూట్ చక్ర. సో ఈరోజు నాకు రూట్లోనే ఎమోషన్ ఏముంది, ఫియర్ ఉంది. జాయింట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఇంట్లో అందరూ భయపడుతున్నారు, దేనికో దానికి సేఫ్టీ లేదనుకుంటున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే విధంగా, అందరూ మనసులో ఒకటేలాగా ఉన్నాయి. సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. అందరం కూర్చొని కూడా అవే కబుర్లు చెప్పుకుంటున్నాం. వీళ్ళు బాగాలేదు, వాళ్ళు బాగాలేదు, తెలుసా మీకు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ద కల్ట్ మొత్తం అంటే మీ లీనియేజ్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ సర్కిల్, ఏది ఉన్నా కూడా, ఎవరైనా కూడా అదే చూపిస్తున్నారు మీకు. బాలేదు, ఏదో ఒక సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. అక్కడ బేబీ ఉంది, ఏం వింటుంది, ఫియర్. ఎనర్జీ ఎటు వెళ్తుంది, పైకి వెళ్తే కదా బోన్స్లోకి రావాలి కదా, అసలు ముందు రూట్ చక్రాలోకి రావాలి కదా, బోన్ ఏరియాలోకి రావాలి కదా. భయంతో ముడుచుకుంది, ఎనర్జీని సీల్ చేసేసింది, యాంటీ క్లాక్ వైస్ తిరుగుతుంది. డోర్ లేదు, షాప్ ఇస్ క్లోజ్డ్. నువ్వు వెళ్ళి చూడండి, ఏం వెళ్తావు, క్లోజ్ చేసేసాం. గుడి క్లోజ్ అండి, వెళ్ళలేరు మీరు గుడికి. అయ్యో, ఎన్నిసార్లు వచ్చినా తిరిగి వెళ్తున్నాం. ఎప్పుడు చూసినా తలుపేసేసి ఉంటుంది ఏంటి, అలా ఉంటుంది మదర్ భూమాత. ఆమెడేమి ఆగదు, వస్తూనే ఉంటుంది పైకి, వెళ్ళిపోతూ ఉంటుంది రిటర్న్. ఎవరు రిటర్న్ చేశారు, చైల్డ్. అసలు చైల్డ్కి ఏమైందండి, ఎందుకు, ఇప్పుడే చెప్పా. బ్లడ్, రెడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ తయారైదే రూట్ చక్రా నుంచి. బ్లడ్లో ఏముంది అమ్మా, జీన్లో ఏముందో బ్లడ్లో అది ఉంటుంది, వాటర్లో అది ఉంటుంది. బ్లడ్ సెల్స్ వాటర్లోనే ఫ్లోట్, వాటర్ ద్వారానే బ్లడ్ అన్నిటికీ క్యారీ అవుతుంది. క్యారీ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ నీరు. రక్త కణాలు ఉంటాయి, కణాలు కణాలు కణాలు. రక్తంలో ఏముంది, వాటర్లో ఏముంది, భయం ఉంది. వాటర్లో ఏముంది, భయం ఉంది. రూట్ చక్రాలు ఏముంది, భయం ఉంది. రూట్లో అసలు ఏముండాలి, భూమాత ఎలా ఉండాలి, స్ట్రాంగ్ అండ్ సెక్యూరిటీ. ఎమోషన్తోనే మీ బాడీలోకి వస్తుంది. సో ఇక్కడ తలిపేసేసింది, వేరే ఎక్స్టర్నల్ ఎనర్జీ రావట్లేదు భూమాత నుంచి, ఆన్ గోయింగ్ వస్తుంది, రాదు. నేను ఎక్కడున్నాను, నా థాట్స్ ఇప్పుడు ఎలా, ఇది జరగలేదు, అది జరగలేదు, లేకపోతే వీళ్ళకి ఇదైందా, వాళ్ళకి ఇదైందా, ఊరికి కూర్చొని కూడా అదే ఆలోచిస్తాను, కబుర్లు చెప్పుకుంటాను. ఎవరికైతే ఎనర్జీ బ్లాక్ అవుతుందో ఏజ్ వల్ల వస్తాయి కదండి. ఎవరు చెప్పారండి, ఇదెవరి మెమరీ అండి, ఎవరిది మెమరీ, ఎవరిది ఎక్స్పీరియన్స్, నాకెవరు చెప్పలేదు, నాకు వినపడింది, నేను వినిపించుకున్నా. చూసా చాలా మందిని, ఏజ్ వాళ్ళు ఇలా నడవడం సినిమాల్లో చూసా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో మీకు కాళ్ళు నొప్పులా, ఓళ్ళు నొప్పులా, ఇది రాసుకోండి, ఇది రాసుకోండి, ఏంటది అని చూసా ఒకసారి. మీరు ఏదైనా చూడండి, ఇదేంటి అని అడగండి, వావ్ ఇదేంటో కాళ్ళ నొప్పులు తగ్గుతుందంట, అంటే నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయని నిర్ణయించుకుంటుంది. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ భయంలో ఎన్ని రోజులు ఉంటాయో, నా సెల్స్, నా బీకర్లో, రక్తంలో కనుక టెస్ట్ చేస్తాం మనం, బ్లడ్ తీసుకొని ఎంతుందో, గ్లూకోజ్ ఎంతుందో, లేకపోతే డయాబెటీస్ అదే ఎంతుందో పరీక్ష చేస్తారు కదండి, బ్లడ్ టెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళే ఉంటారు, ఏదో ఒకసారి అని కాకపోతే ఒకసారి.
ఎలా బీకర్‌లో ఎగ్జామ్ జేస్తారో దాంట్లో వాళ్ళు బ్లడ్ సెల్స్‌ని జూస్తారు. బ్లడ్ సెల్స్‌లో ఎంత గ్లూకోజ్ ఉంది, లేకపోతే ఎంత ఉంది అని టెస్ట్ చేస్తారు. ఇక్కడ మా సరోజిని ఉంది తనకు తెలుసు. ఎవ్రీథింగ్ సెల్స్‌లో ఏముంది? ద క్వాంటిటీ ఆఫ్ సెల్స్ వాటర్‌లో, బ్లడ్‌లో, వాటర్ అది ఫ్లూయిడీలో, లింఫ్‌లో. లింఫ్ అనేది ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా. అసలు వాక్యూమ్ క్లీనర్‌నే మనం వాడట్లేదు ముందు. క్లీన్ జేసుకోవట్లేదు. ఉన్నది ఉన్నది వేసుకుంటున్నాం. ఇంట్లోనే ఉంచుకుంటున్నాం. లింఫ్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో, నొప్పులు, స్వెల్లింగు, ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వగానే బోన్స్, జాయింట్స్‌లోకి లూబ్రికెంట్ తగ్గిపోయింది. ఎప్పుడైతే లూబ్రికెన్సీ తగ్గిపోయిందో, ద బ్యూటిఫుల్ లింఫ్ ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నీ బాడీని లూబ్రికెంట్‌గా చక్కగా చేయడానికి. సో, ఎప్పుడైతే అది స్టాక్ అయిపోయింది, ఆగిపోయింది. క్లీన్ చేయట్లే మనం. ఏం క్లీన్ చేయట్లేదు. దట్స్ ఎ వాక్యూమ్ క్లీనర్ లింఫ్ అనేది. ఏం చేస్తున్నా రోజు రోజుకి అదే యేసుకుంటున్నా, అదే ఆలోచించుకుంటున్నా, మళ్ళీ అదే ఆలోచిస్తున్నా, మళ్ళీ అదే ఆలోచిస్తున్నా. అదేం చేస్తుందంటే మొత్తం వాక్యూమ్ క్లీనర్ మొత్తం పోగు చేసుకొని తీసేస్తూ ఉంటుంది. మొత్తం వేసుకుంటున్నా గానీ తీసుకోవట్ల. మళ్ళీ మళ్ళీ థాట్‌తో అదే ఆలోచిస్తున్నా, అదే వేసుకుంటున్నా. క్లీనింగ్ ఎక్కడ? భయం. మరి శరీరం ఎందుకు పాడవదండి? శరీరం పాడవడానికి మీ ఎమోషన్‌కే, మీ చైల్డే కారణం. చైల్డే బాడీ పార్ట్స్‌నన్నిటిని కూడా శ్రద్ధ చేస్తుంది. ఆ చైల్డే భయంలో లోపలికెళ్ళిపోయింది. నీ బాడీని ఎవరు దాన్ని రన్ చేస్తారు? ఎవరు రన్ చేయట్లేదు. ఇప్పుడు నీ బాడీ రన్ అవుతుంది భయం మీద. నీ బండి పెట్రోల్ మీద ఎళ్ళట్లేదు. కిరోసిన్ మీద ఎళ్తుంది. అర్థం చేసుకుంటున్నారా అండి? దేని మీద ఎళ్తుందో బాడీ నీకు చూపిస్తుంది. సో, ఈఎఫ్‌టి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నా బాడీలో ఏదో ఒక పార్ట్ భయంలో ఉంది. ఆ పార్ట్ వల్ల నా బోన్స్, నా జాయింట్స్ అస్సలు పని చేయట్లేదు. ఒక పార్ట్ చెప్తుంది. నువ్వు సరిగ్గా ఇంకా నడవలేవు లైఫ్ అంతా. ఎన్ని డాక్టర్‌లకెళ్ళినా ఇదే చెప్తున్నారు. ఆపరేషన్ చేయించుకోవాలండి అని. ఇంకో పార్ట్ చెప్తుంది. నువ్వు ఆరోగ్యంగా నడవాలి అని, జంప్ చేయాలి అని, సరదాగా అందరితో కబుర్లు చెప్పుకోవాలి అని. ఆ పార్ట్ రోడ్డు మీద ఎవరు సరదాగా నడుచుకుంటున్నా, ఆరోగ్యంగా గంతులేస్తున్నా, ఇలా చేస్తే బావుండు అనిపిస్తుంది. ఆ పార్ట్ ఒక పార్ట్ ఏదైతే సరదాగా నడవాలనుకుంటుందో, జంప్ చేయాలనుకుంటుందో, అందరిలాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటుందో, ఇంపాసిబుల్ అని ఈ భయం పార్ట్ చెప్తుంది. నీకు జరగదిది. ఇలా జరగదింక. ఇంక నువ్వు నడవలేవు. ఆ పార్టే భయం. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ 2 పార్ట్స్‌ని. ఏదైతే నడవాలనుకుంటుందో, ఏదైతే నడవలేను అనుకుంటుందో, ఈ రెండిటి మధ్య వారే నా టెన్షన్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ. నాకు బాగా నొప్పిగా ఉంది. నాకసలు చాలా నొప్పిగా ఉంది. ఏ డాక్టర్ దగ్గరికెళ్తున్నా తగ్గట్లేదు. అస్సలు తగ్గట్లేదు. మీరు చేసుకుంటూ ఉండండి. ఇంపాసిబుల్ ఈ నొప్పి తగ్గడం. ఇంక నేను చేసుకున్నా. ఈ నొప్పితోనే నేను ఉండాలని. నేను చేసుకున్నా. ఈ నొప్పి నాకు అలవాటైపోయింది. ఈ నొప్పి నాకు అలవాటైంది నా బోన్స్‌కి. హ్మ్. ఒక కాలు నొప్పొస్తే, ఇంకో కాలుతో మేనేజ్ చేస్తున్నా. అసలు నొప్పెందుకొచ్చింది అని బాడీని అసలు నేను అడగట్లేదు. డాక్టర్ గారికైనా చెప్తున్నా గానీ,
వచ్చిన మెసెంజర్ని నేను చూడట్లేదు. పోస్ట్ మ్యాన్ వస్తే కిటికీలోంచి చూసి పోలీస్, పోస్ట్ మ్యాన్ వచ్చాడు తీసుకెళ్ళిపో, ఫోన్ చేసినట్టుగా చేస్తున్నా. నా బోన్ ఎంత పెయిన్ ఉందో నాకు అర్థమైంది. నా పార్ట్ ఏదైతే పార్ట్ బాధలో ఉందో దానివల్లే నా బాడీ డిస్ఫంక్షన్కి వెళ్ళిపోయింది, అంటే సరిగా పని చేయట్లేదు. ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ పార్ట్. ఆ పార్టే నాలో ఉన్న భయమని, అమ్మా నాన్న భయమని నెమ్మదిగా కొట్టుకోండి. తాత ముత్తాతల భయంతో ఉందని, నిండిపోయి ఉందని దాని గదిలో మొత్తం పాత లైఫ్లోంచి తెచ్చుకున్న భయాలన్నీ ఉన్నాయని ఆ గదిలో రూట్లో. రూట్ అంటేనే చెట్టుకి ఎలా రూట్స్ ఉంటాయో ఆ రూట్ బట్టే నీకు ఫ్రూట్ ఏం ఫ్రూటో ఏ పువ్వో ఎలా తెలుస్తుందో. నా రూట్లో ఏమున్నాయో, నా చెట్లో ఆరోగ్యంగా ఉన్నానా, కుళ్ళిపోయిన పువ్వులతో ఉన్నానా, పాడైపోయిన ఫ్రూట్స్తో ఉన్నానా. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన రూట్ అంటే కాండం. నేను కాండం స్ట్రాంగ్గా ఉందా? రూట్లో ప్రాబ్లం ఉంటే కాండం స్ట్రాంగ్గా ఉండదు. చెట్టు అసలు పైకి ఎదగలేదు. దాని కొమ్మలు, ద జాయింట్స్ గట్టిగా ఉండవు. గాలొస్తే ఎలా పడిపోతుందో, నేను భూమి మీద ఉన్న చెట్టు వేరు కాదు. నాకు అర్థమైంది. ఏదైతే పార్ట్ ఉందో దానికి తెలుసు ఆరోగ్యం అనేది దాని జన్మ హక్కు అని. అందుకని ఆ కోరిక ఎంత ఏజ్లో వచ్చినా గట్టిగా నడవగలదు, పరిగెత్తగలదు, ఏమైనా చేయగలదు. ఆ పార్ట్ నాలోనే ఉంది, ఆరోగ్యం నాలోనే ఉంది, నా జన్మ హక్కు. ఆ పార్ట్తో నేను మాట్లాడతాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ పార్ట్కి, ఏదైతే భయం పార్ట్కి, దాన్ని పరిచయం చేస్తాను. ఆ పార్ట్ ఉంది, జ్ఞాపకాలన్నిటినీ. ఈ డిసీజ్ ఎవరివి, ఎవరు భయపడ్డారు వాళ్ళవి, ఇది నాది కాదు. ఎవరు తయారు చేశారో ఈ కండిషన్ ప్రపంచంలో, లేకపోతే తాత ముత్తాతల్లో ఎవరు తయారు చేశారు, అమ్మా నాన్నల్లో ఎవరు తయారు చేశారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. కండిషన్ మారగానే నా సెల్స్ ఫంక్షనింగ్ మారిపోతుంది. లవ్ ఎనర్జీ వేసుకోగానే, ఐఎమ్ సేఫ్ సెక్యూర్ వేసుకోగానే నా కణాలన్నీ ఆరోగ్యంగా అయిపోతాయి. ఏదైతే ఒక కోరిక ఉంటుందో, నేను కూడా అందరిలాగా తిరగాలి, పరిగెత్తాలి, మాట్లాడాలి, నవ్వాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి అనే బాడీలో ఒక పార్ట్, దాని ఒరిజినల్ క్వాలిటీ ఆ పార్ట్. నువ్వు తీసేసే ఇన్నర్ చైల్డ్, నీ భయాలని, జ్ఞాపకాలని, అవి నీవి కాదు. నాకెవరిప్పుడు వరకు చెప్పలేదు. నువ్వు తీసేస్తే ఆ పార్ట్ పనిచేస్తుంది. అమ్మ నాన్నలు పాత లైఫ్లోంచి ఏం తెచ్చావో, బాడీ, మైండ్ అండ్ ద సోల్, స్పిరిట్ ఏమున్నో అన్నీ తీసే. భయాన్ని, లవ్ కాంది తీసే. కళ్ళు మూసుకోండి. మీ ఇన్నర్ చైల్డ్, మీ బ్రెయిన్లో ఉన్న భయం అని ఎన్నిసార్లు అనుకున్నారు? మీ బోన్స్, మీ జాయింట్స్ ఎన్ని ఉంచుకున్నారో జ్ఞాపకాలు, అమ్మా నాన్నవి ఎన్ని తెచ్చుకున్నారో మనకు గుర్తు కూడా లేదు. అన్నిటినీ డ్రిఫ్ట్ అయిపోతున్నాయి, డ్రాప్ అవుతున్నాయి భూమాతలోకి. భూమాతలోంచి గ్రేట్ గ్రీన్ ఎమరాల్డ్ ఎనర్జీ, క్రిస్టల్ స్ట్రాంగ్ క్రిస్టల్స్, భూమాతలో క్రిస్టల్స్ ఎలా దొరుకుతాయో అవే మీ బోన్స్ అని,
క్రిస్టల్స్ భూమాత కనెక్ట్ అయితేనే షైన్ అవుతాయని, గ్రో అవుతాయని. బ్యూటిఫుల్‌గా క్రిస్టల్ ఎనర్జీని తీసుకోండి. బ్యూటిఫుల్ క్రిస్టల్ ఎనర్జీ లాగా స్ట్రాంగ్‌గా, వజ్రం అంత స్ట్రాంగ్‌గా మీ బోన్స్ తయారవుతున్నాయి. మీ జాయింట్స్‌తో లెట్ గో వాటర్ బ్యూటిఫుల్ జాయ్ స్టేట్‌లో ఫ్లో అవుతుంది. దెర్ ఈస్ నథింగ్ యూ ఆర్ కీపింగ్. ఏది కూడా పెట్టుకోలేదు మీరు. మనసులో బాధ, కోపం, వరి అన్నిటినీ లెట్ గో చేసేస్తున్నారు. బ్యూటిఫుల్‌గా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ నా బోన్స్ అండ్ నా జాయింట్స్. పెద్ద పిక్చర్ ఉంది మీ ఎదురుగా. సినిమాలో మీరు చక్కగా నడుస్తున్నారు, పరిగెడుతున్నారు, ఆడుకుంటున్నారు. డాక్టర్ గారు అద్భుతంగా బాగా రికవర్ అయ్యారండి అంటున్నారు. వినండి ఆ మాటలు. పిక్చర్ లేనిది ఇది తీసుకురాదు. కళ్ళు తెరవండి. వాటర్ తీసుకోండి. నా బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నా ఇన్నర్ చైల్డ్ దాని భయాలన్నిటినీ తీసేసింది. భూమాతకి రోజు నడుస్తాను. భూమాత మీద 8 షేప్‌లో నడుస్తాను. 8 ఆకారంలో చెప్పులు లేకుండా. థ్యాంక్ యూ. నా బోన్స్ ఇంత స్ట్రాంగ్‌గా అయినందుకు. వాటర్ తాగండి. అమేజింగ్‌గా రోజుకి 1, 2 సార్లు ఇలా చేసుకోండి. ఎప్పుడైతే పార్ట్ తీసేసిందో, పిక్చర్ ఏసుకున్నారో పెద్ద పార్ట్, అమేజింగ్‌గా రిజల్ట్స్ ఒస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్.